భోగములు వీడికి నిజంగా వైరాగ్యం ఉందా లేదా? వీడికి వైరాగ్యం ఉందా లేదా? ఇప్పుడు ఒక అతను షుగర్ ఉండే అతనికి షుగర్ ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? స్వీట్ తినాలనిపిస్తుంది. ఇంట్లో ఎవరు అంతా ఇదిగా ఉంటుంది. సరే, ఈయన ఏం చేశాడంటే బయట వచ్చినాడు, వేరే ఊరికి వచ్చాడు. వేరే ఊరికి వస్తే ఎట్లుంటుంది చెప్పండి? అవకాశం ఇప్పుడు ఫ్రీగా ఉందిగా, ఈయనకి అవకాశం ఫ్రీగా ఉంది. పోయి షాపుకి పోయి స్వీట్లు ఆర్డర్ చేశాడు, ఇచ్చారు. తీసుకొని రూమ్కి పోయి రూమ్లో కూర్చొని తింటా అన్నాడు. తింటే ఆరోగ్యం బాగాలేకుండా పోయింది ఎవరికే? వాడికే. ఇప్పుడు వీడు కొనుక్కొని తెచ్చుకుంటే దానికత వేరే. అట్లా కాకుండా వీడు కొనుక్కొని తెచ్చుకోకుండా వేరే ఆశ్రమానికే వచ్చాడు అనుకో. ఆశ్రమంలో ఏం చేశారంటే బ్రహ్మాండమైనటువంటి పాయసం చేశారు. పాయసం చేస్తారుగా, ఇది పాల పాయసం. పాలు వేసి, సేమియా వేసి, సగ్గుబియ్యం వేసి, బాగా వేసి, అందులో పాలు కూడా బాగా పోసి, బాగా ఎట్లుందంటే తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఆయన వచ్చి వేసిపోతే మళ్ళా అందులో అట్లా చూశాడు. ఆయన వచ్చి మళ్ళా అంటే చూస్తేనే వాడికి అర్థమైపోతుందిగా. వాడు వచ్చి వేసిపోయాడు, తినేసాడు తొందరగా. మళ్ళా అంటే ఇప్పుడు ఏంటి, ఆ భోగము దగ్గరకు వస్తూ ఉంది. సరే, ఒకవేళ వీడు వద్దంటుంటే కూడా ఆయన తెలిసినాడు అనుకో, స్వామి కొంచెం వేసుకో స్వామి, కొంచెం వేసుకో స్వామి వేసాడు అనుకో, నీ మాట కాదని లేను నేను అని తినేది. అంటే భోగము వచ్చే లోపల ఏమైపోతున్నాడు వీడు? దానికి లోబడిపోతున్నాడు. దానికి లోబడిపోయినాడు అనుకో, అప్పుడు వీడేమైనట్లయింది? నిజంగా వీడు కండిషన్లో ఉన్నాడా? లేడుగా. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న భోగములు ఎదురైనప్పుడు, వాటంతట అవే ఎదురైనప్పుడు కూడా నేను దీనిని అనుభవించేవాడనా? దీన్ని అనుభవిస్తున్నానంటే ఈ విషయాలకు లోబడినటువంటి జీవుణ్ణి అయిపోతాను. నేను ఇది కాకుండా నేను ఆత్మస్వరూపుణ్ణి అయితే నేను ఎలా ఉండాలి? నేను ఇది కాదు అని కదా ఉండాలా. అంటే భోగ వస్తువులన్నీ నిన్ను ఆశ్రయించినప్పటికీ నేను ఇది కాదు, నేను ఆత్మస్వరూపము అనే మార్గాన్ని నువ్వు బాగా స్పష్టంగా చేస్తుంటే అది ఫలం, అది నీకే తెలుస్తుంది ఫలం. అర్థమవుతుందా? తర్వాత పూర్ణత్వం, దాన్ని అవధి అని అంటారు. అవధికి ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఒక గురువు శిష్యుడు ఇద్దరున్నారండి. ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో గురువు ఉన్నాడు. గురువు ఏం చేశాడంటే నెక్స్ట్ పీఠాధిపతిని ఎవరిని చేయాలని అనుకున్నాడు. అన్నారు అందరూ గొప్ప శిష్యులే. సరే, పొద్దున్నే వాళ్ళందరినీ సమావేశం పిలిచి, నాయనా నాకు 4 రోజుల తర్వాత కుష్టు వ్యాధి వస్తూ ఉంది నా ప్రారంభంలో. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే కాశీకి పోవాలని నేను అనుకుంటున్నా. కుష్టి వ్యాధి వచ్చినప్పుడు నేను కాశీ క్షేత్రంలో ఉండాలని అనుకుంటున్నా. నాతో పాటుగా వచ్చి నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు అని అడిగాడు గురువు. సరే, శిష్యులందరూ ఉన్నారు కదా. ఈయన ముందుగానే కోపిష్టి వీడు. ఈడ ఆశ్రమంలో కాబట్టి ఏదో చెప్తా ఉంటే ఏదో సర్దుకొని పోతున్నాం. అందులో కుష్టి వ్యాధి వస్తే ఇంకెట్లుంటాడు? ఇంకా బ్రహ్మాండమైన కోపిష్టి. దాంట్లో పనికి రాకుండా కుష్టి వ్యాధి చాలా ఇబ్బందులు పడుతుంది. అది వాసన అంతా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు నేను ఎట్లా ఉండడము అని చెప్పి అందరూ ఏం చేశారంటే ఒక్కొక్కరు వెనక్కి తగ్గు, ఎవరు పెద్దగా ముందుకు రావట్లా. ఒకడు వచ్చాడు, స్వామీజీ నేను వస్తాను మీ వెనకంటే అన్నాడు. నన్ను బాగా గుర్తుపెట్టుకో,
నేను కుష్ఠవ్యాధి వచ్చిన తర్వాత చాలా విపరీతంగా మారిపోతాను. నేను చూచేదానికి కూడా అసహ్యంగా అయిపోతాను. పైగా నేను తిట్టడము ఇవన్నీ కూడా ఇలా ఉండవు, చాలా విపరీతంగా ఉంటుంది అని అన్నాడు. మహాత్మా, గురుసేవ చేయడం కంటే నాకు మించింది ఏముంది, నేను వస్తాను గురుదేవా అని అన్నాడు. చూడు, నిన్ను కొట్టను కూడా కొడతాను నేను, అప్పుడు ఏముంటే దాంతో వేసేస్తూ ఉంటాను, చూసుకో జాగ్రత్త, ముందే నిర్ణయం తీసుకు, ఎందుకంటే నేను నా పాటికి నేను పోతా అంటే, లేదు గురుదేవా నేను వస్తానన్నాడు. సరే పదంబా. పోయినాడు. 3 రోజులు అయిపోయింది, చేరిపోయినారు కాశీకి. 4వ రోజు కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి వస్తే రే అంటాడు. ఏమంటే నాకు స్నానం చేయించు అంటాడు. స్నానం చేపిస్తే బట్టలు మార్చు అంటాడు. బట్టలు మార్చితే ఏం తేలేదరంగా ఏమీ తినేదానికి అంటాడు. ఏదైనా తెచ్చిస్తే ఇదే నేను తినేదని అంటాడు. దగ్గర ఉండేది ఏదైనా ఉంటే దాన్ని ఎత్తుకొని కొడతాడు. ఇట్లా చూడండి ఎట్లా ఉందో. ఒక వారం రోజులు 10 రోజులు జరిగింది. ఓపికగానే శిష్యుడు ఉన్నాడు. ఉంటే ఒక 15 రోజులు జరిగింది. 15 రోజుల తర్వాత భిక్షకు పోతున్నాడు. భిక్షకు పోతా అంటే బ్రహ్మగారు కనిపించినారు. చతుర్ముఖ బ్రహ్మ కనిపించి, నాయనా నీ యొక్క సేవకు నేను చాలా సంతుష్టుడినైనాను, నువ్వేదైనా ఒక వరం కోరుకో ఇస్తానన్నాడు. వరమా? నువ్వు ఇస్తావా? అవును ఇస్తాను, కోరుకో అన్నాడు. మహాత్మా, మీరు వచ్చారు, నాకు కనిపించారు, చాలా సంతోషం, నేనేమైనా మీకు సేవ చెయ్యగలనా అని అడిగాడు. యో నేనెవరు? బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించిన వచ్చినానయ్యా, నేను వచ్చి నిన్ను కోరుకోమంటా అంటే నువ్వేంది అట్లా అంటున్నావంటే, మహాత్మా చాలా సంతోషం, మా గురువు గారికి భిక్షను తీసుకెళ్ళాలి నేను తొందరగా అని చెప్పి, నీకు నేనేమైనా సేవ చేయగలనా అని అడిగాడు. అంటే నాకు నువ్వేం సేవ చేయాల్సిన పని లేదన్నాడు. సరే నన్ను విడిచిపెట్టండి, నేను భిక్షకు పోవాలా అని చెప్పి వెళ్ళాడు. సరే భిక్ష తీసుకొని వచ్చాడు. ఏమ్రా ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు అంటే, నా మీద అంత ఇదైపోయిందని నీకు అని గురువు గారు. సరే ఏం చెప్పలేదు శిష్యుడు. సరే భిక్ష తీసుకొచ్చినాడు, అయ్యింది. మరుసటి రోజు పోతున్నాడు. మరుసటి రోజు పోతుంటే సేమ్ విష్ణు వచ్చాడు. విష్ణు కనిపించాడు. విష్ణు కనిపించి, నేను సృష్టిని అంతటిని రక్షించేవాడును, మీ గురువుకి వచ్చిందే ఈ కుష్ఠవ్యాధిని క్షణంలో నేను మాయం చేస్తా, నువ్వు కోరుకో, ఏ వరమైనా కోరుకో, క్షణంలో మాయం చేసి నిన్ను వైకుంఠానికి కూడా తీసుకెళ్ళిపోతా. మహాత్మా చాలా సంతోషం, నీకు నేనేమైనా సేవ చేయగలనా? నాకు నువ్వేంది సేవ చేసేది, నీకు నేను ఇస్తాను రానంటుంటే నువ్వేంది ఇట్లా అంటున్నావే? నాకొద్దు మహాత్మా, మా గురువు గారికి భిక్ష తీసుకెళ్ళాలి. వెళ్ళాడు, వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా తీవ్రంగా కొట్టాడు శిష్యుణ్ణి. వాసన వస్తుంది శరీరం అంతా కూడా, అది చెయ్యి ఇది చెయ్యి ఏంటంతా అన్నీ చేస్తున్నాడు. సరే అయ్యింది. 3వ రోజు సేమ్ పోతుంటే శివుడే కనిపించాడు. కాశీక్షేత్రంలో నేను ఉండేవాడినయ్యా, నువ్వు కోరుకో, కాశీక్షేత్రంలో ముక్తిని ప్రసాదిస్తాను, నీకు నేను ఇస్తున్నా, కోరుకో, మీ గురువు గారికి కూడా ముక్తిని ఇస్తాను, నీకు కూడా ముక్తిని ఇస్తాను, నువ్వు కోరుకుంటే అన్నాడు. ఏమొద్దు మహాత్మా, చాలు, మీ దర్శనం అయ్యింది, చాలా సంతోషం నాకు. వెళ్ళాడు, భిక్ష తీసుకున్నాడు, వచ్చాడు, ఇచ్చాడు. ఏమిరా ఇంతసేపు పట్టుకొని కొట్టింది కొడతా ఉన్నాడు. కాళ్ళు పట్టుకొని, మహాత్మా వేరే ఒక ఆయన అక్కడ వచ్చాడు, ఆయన మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెట్టాడు, అందువల్ల నేను ఇంత లేట్ అయింది అని అన్నాడు. ఎవర్రా వాడు వచ్చింది? కాశీ విశ్వేశ్వరుడు స్వామి వచ్చాడు, మధ్యలో నన్ను ఇలా అడ్డగించాడు. అడ్డగిస్తే ఏమడిగినాడు అంటే, నన్ను ఈ విధంగా మోక్షం ఇస్తామన్నారు స్వామి, మీ గురువు గారికి కూడా ఇస్తామన్నారు స్వామి. ఏమన్నావు నువ్వు? కోరుకోకూడదా తొందరగా? నేనన్నా తొందరగా విముక్తి పొందింటాను కదా. కాశీ విశ్వనాథుడు కనిపిస్తే నువ్వు కోరుకోకుండా వచ్చినావా? ఏమిరా నువ్వు ఇంత ఇదవుతుందా? నాకు కనిపిస్తే నేను కోరుకుంటాను కదా అందన్నాడు. మహాత్మా నాకు ఆ భావన లేదు, మా గురువు గారికి సేవ చేయాలి, మా గురువు గారి ద్వారానే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటే,
అప్పుడు గురువు గారే సదాశివుడుగా మారి ఆయనకు, అంటే అక్కడ వచ్చినటువంటిది బ్రహ్మగా కనిపించింది తనే, విష్ణువుగా కనిపించింది తనే, శివుడుగా కనిపించింది కూడా తనే. అంటే ఇది కథను దాన్ని మీరు దీనినే ఉపనిషత్తులో ఇంకో కథ ఉంది. ఉపనిషత్తులో ఉండే కథను చెప్తే అది ఇంకా కళ్ళు తిరిగిపోతారు. ఉపనిషత్తులో ఉన్న కథ నిజమైన కథ, జరిగిన కథ. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరైనా సరే ముగ్గురైనా కూడా బ్రహ్మదేవుడు ఎవరు? సత్వరజస్తమో గుణాలుగా ఉండేటువంటిది. మనస్సులో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. మనస్సులో సత్వగుణం రజోగుణం తమోగుణం ఉందిగా. ఈ మనస్సులో ఉండేటువంటి రజోగుణం ఉందే, రజోగుణం సృష్టిని చేస్తుంది, అదే బ్రహ్మ. మనస్సులో ఉండే సత్వగుణం ఉందే, అదే సృష్టిని పరిపాలిస్తుంది, అదే విష్ణువు. మనస్సులో ఉండేటువంటి తమో గుణం ఉందే, అదే లయింపజేస్తుంది, అదే శివుడు. ఈ సత్వరజస్తమో గుణాలు మూడింటికి వెనకాల ఏదుందో చైతన్య స్వరూపంగా అదే గురువు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు కైలాసం కావాలన్నా, వైకుంఠం కావాలన్నా, లేకపోతే ఇంకో సత్యలోకం కావాలన్నా, ఇంకేం కావాలా? నాకేమీ అక్కర్లేదు, నాకు నా స్వరూపం కావాలని దృఢ నిశ్చయంలో ఉంటాడు చూడు, అది వైరాగ్యం యొక్క పూర్ణత్వం. దానిని అవధి అని అంటారు. వైరాగ్యం యొక్క అవధి ఏమండి? ఇప్పుడు చూడు, ఇప్పుడు శ్లోకం లేకరా. శ్లోకంలో వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి. వాసన అనుదయో భోగ్యే. వాసన, వీడు పోతుంటే వీడికి భోగాలన్నీ వస్తున్నాయిగా. వస్తుంటే వాటన్నింటిని గురించి ఎట్లున్నాడు ఇప్పుడు? వాటిని గురించి ఏమన్నా వాటికి లోబడిపోతున్నాడా? లోబడుతున్నాడు ఎక్కడైనా? ఎక్కడ లోబడడం లేదు. అదే ఇంతకు ముందు అయితే లోబడేవాడు. అలా లోబడకుండా చివరికి బ్రహ్మలోకమైనా సరే, కైలాసమైనా సరే, వైకుంఠమైనా సరే ఇస్తానంటే కూడా నాకు అవసరము లేదు అని ఎవడైనా అనగలిగితే, నోటితో అనడం కాదు, మీరేమిస్తారు? నేను శివరాత్రి రోజు ఇక్కడ చెప్పాను, ఇక్కడే కూర్చొని చెప్పాను నేను శివరాత్రి రోజు. కావాల్సింటే మీరు వీడియో చూసుకోండి. విశ్వరూప సందర్శన యోగంలో కూడా చెప్తున్నా. విశ్వరూప సందర్శన యోగంలో విరాట్ పురుషుడు ఎవరు? విరాట్ పురుషుడు కనిపిస్తున్నటువంటిదే. ఈ విశ్వడు విరాట్ పురుషుడు ఒకటే, వేరు కాదు. ఇంకా ఎన్నుండే? హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు, దాని వెనకాల నుండి పరమాత్మ, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు. దీంట్లో ఏకం ఒక్కదాని గురించి ఇక్కడ చూపిస్తున్నారు విశ్వరూపం. అర్థం చేసుకుంటే ఇంక దీనికంటే ఇంకా మనం ఎలా చెప్పగలం? ఇంకా డీటెయిల్గా డీప్గా మనం కూడా పోతే దాన్ని కూడా గ్రహించగలిగే సామర్థ్యం కూడా కావాలి. కానీ అంతవరకు చెప్పుకొని వస్తున్నాం. అయినా మనమేమి ఎక్కడ కూడా ఉన్న విషయాన్ని దాచిపెట్టుట అనేది లేదు. దాచిపెట్టాల్సిన అవసరం లేదు. దాచిపెడితే ఋషి రుణమును తీర్చిన వాళ్ళము కాము. ఋషి రుణమును తీర్చిన వాళ్ళం కాదు. గురువు గారు చెప్పినది అదే. గురువు గారు చెప్పినటువంటిది ఏంటి? ఏది ఉన్నదో దాన్నే చెప్పాలి, ఏది ఉన్నదో అలాగే ఉండాలి, అంతే. అది ఋషి రుణం. అలా చెప్తేనే గురువు గారు కూడా ఉన్నతత్వమును చెప్తున్నాడని సంతోషపడుతారు. సరేనా? ఇది వైరాగ్యమునకు సంబంధించిన విషయం. నేను ఇప్పుడు వైరాగ్యంగా ఉన్నానా లేదా అనేది ఎవరు చెప్పాలి? నాకే తెలుసుకోవాలి. వైరాగ్యం పుష్కలం నశ్వాత్ నిష్ఫలం బ్రహ్మదర్శనం అని ఉన్నది. అంటే వైరాగ్యం పుష్కలంగా ఎవరికి ఉంటే వాళ్ళకు మాత్రమే బ్రహ్మతత్వం అనేది స్పష్టమగును. తర్వాత ఇంకా బోధ గురించి ఉన్నది,
బోధ గురించి రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జయ బోలో గీతా మాతాకి, జయ బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం